జగన్ను మరోసారి సీఎం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని బుట్ట రేణుక అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 23వ వార్డుకు చెందిన యువకులు సుమారు 150 మంది మున్సిపల్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి బుట్ట రేణుక ఆహ్వానించారు. అనంతరం బుట్ట రేణుక మాట్లాడారు. తరుణ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గారికి తనయుడు తరుణ్ రెడ్డి, కౌన్సిలర్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు తెలుసు. వారి తనయుడు తరుణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 150 మంది ప్రసాద్తో పాటు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఉన్న నమ్మకము, మా పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటిపైన ప్రజల్లో ఎంతో నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి, ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఈరోజు పార్టీ పైన అభిమానంతో ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు. అందరం కూడా కలిసికట్టుగా, ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా వార్డుని అభివృద్ధి చేసుకుంటాం. అలాగే చాలామంది కూడా జాయిన్ అవుతున్నారు, అందరూ కూడా వస్తున్నారు. ఎక్కడి నుంచి ఎంతమంది వచ్చి జాయిన్ అయినా కూడా పార్టీ వెల్కమ్ చేస్తుంది. అందరినీ కూడా కలుపుకొని మేము పనులు చేసుకుంటాము. ఎమ్మిగనూరు అభివృద్ధియే మా ధ్యేయం. ఎమ్మిగనూరుని నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాకు తోడుగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. పార్టీ పైన ఎంతో నమ్మకంతో వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మరి అదేవిధంగా ప్రజలకు సర్వ్ చేసుకునే అవకాశం కూడా దొరుకుతున్నందుకు వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి అందరం కలిసి పార్టీని గొప్ప విజయంతో, పెద్ద మెజారిటీతో ఈరోజు విజయానికి మేము విజయం సాధించుకునేందుకు కృషి చేస్తూ ఘన విజయాన్ని సాధిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం.